మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతూ ఉంది కదా. మరి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు ఈ సిరీస్లో సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నాడు. సో మరి మొత్తం కూడా ఈ సిరీస్లో 425 రన్స్ చేశాడు కదా. సో అయితే మరి ఇంకొక 101 రన్స్ కనుక చేశాడు అంటే 61 ఇయర్స్ నుంచి ఒక రికార్డ్ వెయిట్ చేస్తుంది. ఆ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇండియన్ క్రికెట్ టీం తరఫున ఇప్పటి వరకు ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరయ్యా అంటే అతను బుధీ కుందరన్. అతను ఏకంగా 1964లో 525 రన్స్ చేశాడు అనమాట. అయితే ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. మరి ఈ సిరీస్లో ఇంకొక 101 రన్స్ చేశాడు అంటే రిషబ్ పంత్ ఆ రికార్డ్ అయితే బద్దలయ్యే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఓవరాల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే 1966లో మరి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన డెనిస్ లిండ్సే అతను ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్లో ఏకంగా 606 రన్స్ చేశాడు అనమాట. అయితే మరి ఇప్పటి వరకు వికెట్ కీపర్స్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అయితే అదే అనమాట ఒక సిరీస్లో. సో మరి మనోడు కనుక ఇంకొక 182 రన్స్ చేశాడు అంటే ఆ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ చూసుకున్నా సరే అతను ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఏం లేవు అని చెప్పేసి నిన్న గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు అనమాట. సో మరి ఇంకొక 182 రన్స్ కొట్టాడంటే ఈ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది. సో మరి రిషబ్ పంత్ ఈ రికార్డుని బ్రేక్ చేయగలుగుతాడా లేదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.